నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. తర్వాత 3 ప్రార్థనలు ఉంటాయి. వరుస వరుసగా చదువుతాను. కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు, ఈ సన్నిధిని వారు చూపబడి నశించదరు. నీవు అన్య జనులను బంధించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికి నుండకుండా దుడుకుపెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారి ఎన్నడను నుండకుండా నిర్మూలమైనవి. నీవు పెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తుగా నశించదు. దయచేసి ఈ మొదటిగా మన ఆరాధనలో మనం ఉంచున్నాం కాబట్టి మొదటగా ఇస్కేరి చేస్తారు, తర్వాత మా అత్తగారు, చివరిలో అన్నగారు చేసిన తర్వాత వాక్య భాగంలోనికి వెళ్తాము. ఒకరి తర్వాత ఒకరు వచ్చి మీ ప్రార్థనలో దేవుడి నడిపింపు మట్టికి మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరుతో మనం చేస్తున్నాం. తీసుకున్నాం ప్రార్థన. ఓకే, ఈ 3 దినాల తండ్రి యేసయ్య వాతావరణ అడుగుతున్నాం. తండ్రి యేసయ్య ఫాస్ట్గా చెప్పి ఫాస్ట్గా చెప్పే వాక్యం తండ్రి దాన్ని బట్టి మేము నడిచే భాగ్యం దయచేయమని, ఇంకా ఇంట్లో ఉన్న బిడ్డలు కూడా తండ్రి సన్నిధి చేసే భాగ్యం దయచేయమని పెట్టుకుంటున్నామయ్యా. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తుతులయ్యా. ఏమో కావాలని తండ్రి ఫాస్ట్గా ఏమడుగుతుంది మార్మల్స్ పొందమని అడుగుతున్నాను నా తండ్రి యేసయ్య. నీ సిద్ధమైతే తండ్రి రక్షణ తీసుకుని బిడ్డలో తండ్రి నీలో నడిచే భాగ్యం దయచేయమని తండ్రి ఇంకా రక్షణ తీసుకెళ్ళి పెట్టుకున్నా తండ్రి. ఆ బిడ్డను నీ నడవడికలో నడిచి తండ్రి యేసయ్య ఆ బిడ్డ రక్షణ తీసుకునే భాగ్యం దయచేయమని అడుగుతున్నాను నా దేవునికి స్తోత్రం తండ్రి. తండ్రి ఈ మధ్యాహ్న కాలంలో తండ్రి నాకు చెప్పే తండ్రి సువార్త తండ్రి మా మనసు నెమ్మదించుకుని తండ్రి ఆ వాక్యం ద్వారా నడిచే భాగ్యం నాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన ప్రారంభం చేర్చుకోమని అది పెట్టుకుంటున్నాను. అయా ప్రభా మా ఉపవాసం ప్రార్థనలైనా ఘనంగా జరిగే భాగ్యం దయచేయండి. అయా ఎంతమంది రైతు ఉపవాసాలు కోరు ప్రభా నాయన బిడ్డలకి నీరసం రాకుండా ప్రభా అవసరం రాకుండా దయచేయండి ప్రభా. అయా వాళ్ళందరూ కోరికలు నెరవేర్చినైనా ప్రభా స్వార్థం తండ్రి. అయా పొద్దుటిల్లి సాయంత్రం కనుక నాయన ప్రభా నీ వాతావరణం సరినైనా ప్రభా. అయ్యా వచ్చే బిడ్డలు వెళ్ళే బిడ్డలు కనుక నాయన ప్రభా నీ సంకల కింద దయచేసి ప్రభా నాయన నీ రకల కింద గాయనైనా ప్రభా స్వాతంత్రం తండ్రి. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కనుక నాయన నీ కంచె కాపురాలు దయచేసి ప్రభా తండ్రి. అయ్యా మిగతా పాటగారు కనుక త్వరగా తీసుకురా నాయన ప్రభా. అయ్యా చక్కని వాక్యం మాకు అందించిన అయినా ప్రభా మా హృదయానికి సంవత్సరం నుంచి సంవత్సరం దాకా తలాల పాటగారు లాంటి వాక్యం చెప్పాడు. మా హృదయాలు బతుకునే బాధ్యత ఇచ్చేదండి. వాక్యం బాగా వాక్యం చెప్పే బిడ్డల్ని నాయన పాటలు పాడే బిడ్డలు కనుక దీవించిన
నీ కంచె కాపుదాలు దయచేయి తండ్రి ఆ బిడ్డలకి వాళ్ళ కుటుంబాలు కనుక నాయన నీ కంచె కాపుదాలు దయచేయి తండ్రి ప్రభువా. అయా అయా నీకు వందనాలు తండ్రి. పాస్టర్ గారు ఎంత వేవం పడుతుందో తండ్రి ప్రభు అంత రెట్టింపు జరిగే భాగ్యం దయచేయి తండ్రి ప్రభువా. అనేక బిడ్డలు నీ వారి మీద నీ వాక్యని భాగ్యం దయచేయి తండ్రి. నీ వాక్యని భాగ్యం దయచేయి తండ్రి ప్రభువా. పాస్టర్ గారు కాకేయని వచ్చే భాగ్యం దయచేయి తండ్రి ప్రభువా. నాయనా నాయన నీకు వందనాలు తండ్రి. 4 రోజులు ప్రభువా ఎవ్వరికి అవసరం రాకుండా దయచేయి తండ్రి ప్రభువా. అయ్యా ఇప్పుడు చెప్పే వాక్యం కనుక నాయన వచ్చిన బిడ్డలు కనుక జీవించిన ఆయన ప్రభా. అయ్యా ఈ ప్రార్థనలో కనుక ఎంతప్పుడు జన్మించమని వేసి నమ్మని బతులాడేసుకున్నాం తండ్రి. ఆమె ముందుగా దేవదేవుడు ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు 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 వందనాలు. స్తోత్రం స్తుతులు ప్రభువా. ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త నీకు చూడు తండ్రి నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రం స్తుతులు ప్రభువా. నీకు లేఖలేని వందనాలు ప్రభువా. నా తండ్రి నాయన పాటలు ఎందు వాక్యం మరియు ఆరాధన ఎందు నడిపించిన ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ప్రభువా. నా తండ్రి నా ప్రభు ఈ రోజు ఉపవాస ప్రార్థన నా తండ్రి ప్రారంభించిన తండ్రి నాయన నా తండ్రి రాష్ట్ర వరకు నా తండ్రి నీ కృప నీ కాపుదల నీ భద్రతగా ఇచ్చిన ప్రభువా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. అమ్మగారి వాక్యం చెప్పుచుండగా నా తండ్రి వీళ్ళు విడిచిపెట్టేవారు కాకుండా నా తండ్రి మేమందరం భద్రపరుచుకునేది మా అందరికీ దయచిన ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. నా ప్రభు వచ్చిన బిడ్డలందరినీ జీవించండి ఆశీర్వదించిన ప్రభా. వాక్యం సంఘంలో నడుచుకునేదాన్ని మాకు దయచిన ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు. యేసయ్యా నీకు లెక్కలేని వందనాలు అయ్యా లెక్కలేని స్తోత్రములు తండ్రి ప్రభా. నా తండ్రి నా ప్రభా ప్రతి ఇంట్లో ప్రభా సంతోషాన్ని సమాధానాన్ని దయచిన ప్రభా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. అమ్మగారి వాక్యం చెప్పుచుండగా నా తండ్రి ఆ ప్రభా మీ ఎందు భయభక్తులు బిడ్డలుగా మాకు దయచిన అడుగుచున్నాను తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రములు తండ్రి. నాయన నా తండ్రి వాతావరణం కూడా నీ ఆధీనంలో ఉంచుకో ప్రభా నా తండ్రి. ఆ ప్రభా నా తండ్రి వాతావరణం తండ్రి యేసయ్యా వర్షం నా తండ్రి నాయన చాలా ఎక్కువగా ఉంది ప్రభా నా తండ్రి నీ ఆధీనంలో ఉంచుకుని యేసయ్యా నీకు వందనాలు ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. సాయంకాలం జరగబోయే ఆరాధన కూడా ముందుకు నడిపించమని ఇచ్చిన ప్రార్థన పాదాలు చదిపెట్టి వేషంలో అడుగుచున్నాము తండ్రి. ఆమె మధ్యలో ఉన్నారు వారు సోనియా గారు దేవుని యొక్క వాక్యంలోనికి మనల్ని నడిపిస్తారు. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాము. అందరూ కూడా చెప్పలు కూడా దయచేసి పిల్లరా మరి ఇంకా చక్కటి వాక్యాన్ని అందించారు. మనం మౌనంగా ఉండి ముందుకు సాగిపోతాం. ముందుగా మరి దేవుని ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నానండి. మరి దేవుని నాకు ఇచ్చిన ఈ వాక్య పరిచర్య ఒక అవకాశమే. మరి అందరితో భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించినందుకు ఆయన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి ప్రేమతో నన్ను ఆహ్వానించి మరి మొదటిసారిగా ఈ యొక్క ఉపవాస కోరికల్లో మొదటి రోజు మరి వాక్య పరిచర్య చేయడానికి నన్ను పిలిచిన మరి అయ్యగారికి అమ్మగారికి మరి సేవకులకి నా హృదయపూర్వకమైన వందనాలండి. అలాగే మరి మధ్యాహ్నం టైంలో రెస్ట్ తీసుకోకుండా నిద్ర పోయే టైం ఇది, కానీ అయినా ప్రభు సన్నిధిలో ఉపవాస ప్రార్థనలు అనగా మొదటి రోజు ఏమొస్తాంలే 3వ రోజు 4వ రోజు చివరి రోజుల్లో వెళ్ళొచ్చు అని అనుకునే వారి జాబితాలో కాకుండా చక్కగా దేవుని కోసము మొదటి రోజు నుంచే ప్రయాసపడి మరి ఉపవాస ప్రార్థనలకు వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? ఓకే, ఒక చిన్న ప్రార్థన చేసుకుని మరి వాక్య ధ్యానం బయటకు వెళ్దాం. పరిశుద్ధుడు ప్రేమ కలిగిన ప్రభువా దయగలిగిన రాజా మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఎన్నిక లేని వారమైనప్పటికీ కూడా నేటి వరకు మమ్మల్ని సజీవంగా ఉంచిన ఈ నామమును బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి ఇక్కడ నిలబడి మాట్లాడింది మనిషి అయితే వ్యర్థము ప్రభువా. మనిషి మాట మనిషికి తండ్రి అయా మరి తండ్రి వారి యొక్క శరీరంలోనికి వెళ్ళి వారి హృదయంలోకి వెళ్ళి మార్చదు, కానీ దేవా నీ మాటే ఉండలాగా సహాయం చేయండి. నా నోటిని నీ అగ్ని చేత కాల్చి నన్ను తల నుంచి కాలు వరకు నీ అభిషేకంతో నింపి నన్ను తండ్రి ఈ యొక్క సన్నిధానంలో నీ బలిపీఠం మీద నిలబడి ఇక్కడ వాక్యము పరిచయం చేస్తుండగా నన్ను మరుగుపరిచి దైవ స్వరముతో మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నా
నా నోటి నుండి వచ్చే ప్రతి మాట మా అందరి హృదయంలో తండ్రి ఫలభరితంగా ఉండేలాగా సహాయం చేయమని యేసు నామంలో అడిగి వేడుకుని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ఉపవాస ప్రార్థనలకి మరి మొట్టమొదటి రోజున వచ్చిన మీరు అసలు ఆ ప్రార్థన, బలమైన ప్రార్థనకి జరిగే అద్భుతాలు ఏంటి, ఒక బలమైన ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి, అసలు ఆ బలమైన ప్రార్థనలో ఏమేమి ఉండాలి అనేవి కొన్ని మాటలు మనము తెలుసుకుందాం. యాకోబు పత్రికలో మనమందరము బైబిల్ తెరిచినట్లయితే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాన్ని చదువుదామండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాన్ని చదువుదాం. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయుడి. చదవండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. హల్లెలూయా. అందరూ బిగ్గరగా స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బలమైన ప్రార్థనలు, బలమైన ప్రార్థనకు అద్భుతమైన ఫలం అన్నమాట. పవర్ఫుల్ ప్రేయర్ కి జరిగే అద్భుతము ఏంటి అనంటే, మనము ప్రార్థన చేసేవారు ఎలా చేయాలి అనేవి కొన్ని లక్షణాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఉపవాస ప్రార్థనకు వచ్చాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, లేకపోతే రోజుకు 1 గంట మారు ప్రార్థన చేస్తున్నాం. వాటి ప్రార్థన చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి, ఏ విధముగా మనము చేస్తే దేవుడు ఏ విధమైన జవాబులు ఇస్తాడో అనేది మనం తెలుసుకుందాం. మొదటిది నీతిమంతుని విజ్ఞాపన. ఏంటండి? ఫస్ట్ బలమైన ప్రార్థనగా మన ప్రార్థన ఉండాలి అంటే, మనం చేసిన వెంటనే దేవుడు కార్యం చేయాలి అంటే, మన ప్రార్థనలో ఒక కార్యం జరిగే ప్రార్థనగా మన ప్రార్థన బలంగా ఈ మందిరంలో ఉండాలి అంటే, మొదటిది నీతిమంతులుగా మనం విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన అంటే మొర్ర పెట్టడం, అంటే దేవుని సన్నిధానంలో కూర్చుని విజ్ఞాపన, అయ్యా మాకు ఇది సహాయం చేయి, దేవా మాకు ఇది అనుగ్రహించు, దేవా ఈ కష్టంలో ఉన్నాం, ఈ దుఃఖంలో ఉన్నాం, ఈ వేదనలో ఉన్నాం, ఈ బలహీనతలో ఉన్నాం, ఈ యొక్క సమస్యలో ఉన్నామయ్యా అని కూర్చుని గంటలు 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 ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసేవాళ్ళంట. ఊరికే టైం ఉంది కదా అని 1 గంట 2 గంటలు 3 గంటలు కూర్చుని చేసేసి వెళ్ళిపోతే మీ ప్రార్థన బహుబలముదై ఫలమునివ్వదు అని వాక్యం చెప్తుంది. మరి 5 నిమిషాలు చేసినా సరే ఎలా చేయాలి అని అంటే, నీతిమంతుని విజ్ఞాపన, నీతిమంతులుగా విజ్ఞాపన చేయాలి. నీతిమంతులు అంటే నీతి కలిగి జీవించేవారుగా మనం జీవిస్తూ, నీతిమంతులుగా ఉంటూ, మంచి క్రియలు చేసేవారుగా ఉంటూ, సత్క్రియలు చేసేవారుగా ఉంటూ, మంచిగా మాట్లాడేవారుగా ఉంటూ, ఇతరులకి నీతిగా మనము ఉంటూ, ఇతరులు మనల్ని చూసి వీళ్ళలాగా నీతిగా ఉండాలిరా మనం కూడా అనిపించుకునేలాగా ఉండి, మనము గంటల గంటల ప్రార్థన చేసిన 5 నిమిషాలు ఈ యొక్క మనస్తత్వం కలిగి 5 నిమిషాలు ప్రార్థన చేసిన మన ప్రార్థన బహుబలముదే ఆకాశముకు చేరి తప్పక జవాబులు ఇచ్చే ప్రార్థనగా ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. మాట అందరికి అర్థమవుతుందండి. నీతిమంతుని ప్రార్థన వలె ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. చర్చిలో ఒకలాగా, బయట ఒకలాగా మన నీతిని వ్యక్తపరచకూడదు. ఇంటి దగ్గర ఒకలాగా, గుమ్మము దాటి బయటికి వెళ్ళాగా ఒకలాగా మన ఒక నీతిని వ్యక్తపరచకూడదు. మనం నీతిమంతులుగా ఉండేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులు మరి ముఖ్యంగా ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే, 10 మంది కళ్ళు మన మీదే ఉంటాయి. మందిరానికి వెళ్తున్నారు, బైబిల్ పట్టుకుని వెళ్తున్నారు, చక్కగా రెడీ అయ్యి వెళ్తున్నారు, ఆ టైం వస్తే చక్కగా బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతుంది. కానీ మందిరం నుంచి ఇంటికి వెళ్ళాక సోమవారం నుండి శనివారం వరకు మన జీవితాన్ని, మన బ్రతుకుని వాళ్ళు గమనిస్తూ ఉంటాయి.
అనేక మంది కళ్ళు మన చుట్టూనే ఉంటాయి. ఏం చేస్తున్నారు వీళ్ళు ప్రార్థనకి వెళ్ళేవారు, వెంటనే వాళ్ళు మన నుంచి ఏమన్నా దుర్భాష వచ్చినా, చెడ్డ మాట వచ్చినా, అనీతిగా మనము ప్రవర్తించినా వెంటనే వాళ్ళు అంటారు, మందిరానికి వెళ్ళే వాళ్ళు వీళ్ళు, మీరు అలా చేయొచ్చా, మీరే అలా చేస్తే ఎలాగా అని వెంటనే జవాబులు వస్తూ ఉంటాయి, వెంటనే ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కాబట్టి మనం చనిపోయే వరకు మన నీతిని వదిలిపెట్టకూడదు. నీతిమంతులుగా మనం విజ్ఞాపన చేయాలి. ఉపవాస ప్రార్థన చేస్తున్నామంటే, ఉపవాసం ఉన్నామంటే, కడుపు కట్టుకుని ఉన్నాము అంటే ఏదో ఉన్నాంలే, ఒక గంట చేసేసాము, తర్వాత టైం అయిపోయాక భోజనం చేసేసామంటే కుదరదు. కానీ నీతిమంతుని విజ్ఞాపన లాగా చేయాలి. యోబు నీతిమంతుడు, యోబు యథార్థవంతుడు. అలాగా మనము కూడా నీతిని వదలకూడదు, ఎప్పుడు అనీతికి వెళ్ళకూడదు. దేవుడు నమ్ముకున్న బిడ్డలు లాభం వచ్చినా అనీతికి వెళ్ళకూడదు, లేకపోతే ఇక్కడ కొంచెం బాగుంటుంది అని అటు సైడ్కి ఇటు సైడ్కి దోపకూడదు. నీతిమంతుల వలె మనము విజ్ఞాపన అనేది చేయాలి. రెండవ మాట చూద్దామండి. రెండవ మాట నీతిమంతుల విజ్ఞాపన. ఇంకొకటి మనఃపూర్వకమైనదై, అంటే మనఃపూర్వకం అంటే హృదయం, హోల్ హార్టెడ్లీ అని ఉంటుంది ఇంగ్లీష్లో. త్యాగములు, బలి, ప్రార్థన అర్పిస్తుండగా అప్పుడు మన ప్రార్థన ఏమైందండి, బహుబలము గలదై ఉండెను. మన ప్రార్థన ఎలా ఉంటుందండి, బహుబలము గలదై. హల్లెలూయా. ఎలా ఉంటుందండి, బహుబలము గలదై. ఎప్పుడు ఉంటుంది, మనఃపూర్వకంగా ప్రార్థన చేయాలి. మనము మనఃపూర్వకంగా ప్రార్థన చేసేటప్పుడు మనలో ఎటువంటి చెడుతనం ఉండకూడదు. మనఃపూర్వకంగా చేసినప్పుడు మైండ్ ఎక్కడో పెట్టి ఇక్కడ వచ్చి ప్రార్థన చేయకూడదు. మైండ్ ఇంటి దగ్గర పెట్టి, లేకపోతే అటువైపు ఇటువైపు మైండ్ పెట్టి ఇక్కడికి వచ్చి ఏదో మమ అన్నట్టుగా మనం వచ్చి మూఢనమ్మకంగా ప్రార్థన చేసి వెళ్తే అది మనఃపూర్వకంగా ప్రార్థన అవ్వదు. ఆరాధన చేసినా, పాట పాడినా, ప్రార్థన చేసినా, ఏం చేసినా మనఃపూర్వకంగానే చేయాలి, హృదయపూర్వకంగానే చేయాలి. హృదయము మనం ఎక్కడో పెట్టేసి వచ్చేసి, మన ఆలోచనలు ఎక్కడో పెట్టి వచ్చి మనం ఇక్కడ కూర్చుని ఏదో మందిరానికి కాకపోతే అయ్యగారు తిడతారు, అమ్మగారు తిడతారు అని వచ్చి ఏదో అందరూ గట్టిగా చేస్తున్నారు కదా అని మనము దగ్గరగా ఇంకా గొంతెత్తి ప్రార్థన చేసి ముగించేసి, అమ్మో ఈవిడ చాలా పట్టుదలకి ప్రార్థన చేస్తుంది మందిరంలో అనిపించుకుంటే కాదు. కానీ మన హృదయాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు, మన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. మనం ఏం చేయాలి అంటే హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. ఎవరైనా మీకు వచ్చి ఏమైనా కష్టం చెప్తే, ఎవరైనా మీకు ఏమైనా వచ్చి బాధ చెప్తే అంతేలే, వాళ్ళకి అలా జరగాల్సింది. ఎందుకంటే ఆ మనిషి అలాంటిది, ఆ వ్యక్తి లాంటిది, ఆ అమ్మాయి స్వభావం అలాంటిది, కాబట్టి వాళ్ళకి తగినట్టే జరిగిందిలేండి, మనకి ఎందుకులే అనుకునే స్వభావము, అటువంటి హృదయము మనకు ఉండకూడదండి. ఎంత భయంకరమైన వ్యక్తి అయినా, మనల్ని ఒకప్పుడు ఎంత బాధ పెట్టిన వ్యక్తి అయినా, ఒకప్పుడు మనల్ని ఎంత హింసించిన వ్యక్తి అయినా, వాళ్ళు వచ్చి అమ్మ మాకు ఈ సమస్య, ఈ కష్టం అమ్మ కొంచెం మీరు ప్రార్థనలో పెడతారా అని అడిగితే తప్పకుండా పెడతామని హృదయపూర్వకంగా వారి కోసము ప్రార్థన చేయాలి. అంతేగాని మీకు అలాగే జరగాలి. ఒక ఎంత ఏడిపించాడో మనిషి, ఇంట్లో వాళ్ళని, వీధిలో వాళ్ళని, నిద్ర లేకుండా రాత్రులేలాగా తాగేసి వచ్చి ఎంత ఏడిపించాడో వీడికి ఇలాగే అవ్వాలి. ఎప్పుడు మన నోటముట ఆ మాటలు రాకూడదండి. హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. అయ్యా వారిని క్షమించు, వారిని నీ రక్తంలో కడుగు. భయంకరమైన పాపుల్ని క్షమించిన దేవుడివి, భయంకరమైన వ్యక్తుల్ని, వ్యసనాల్ని, వ్యక్తులు కలిగిన వారిని మార్చిన దేవుడివి. నువ్వు ఖచ్చితంగా ఈ వ్యక్తులు కూడా మార్చి మా మందిరంలో సజీవ సాక్షిగా నిలబెడతావయ్యా అని హృదయపూర్వకంగా మనము కన్నీరు కారుస్తూ ఆయన సన్నిధిలో మొర్ర పెడితే ఈ ఉపవాస ప్రార్థనలకి విజయం ఉంటుందండి. పెట్టినందుకు ఒక అర్థం ఉంటుంది. హల్లెలూయా. మన ప్రార్థన నీతిమంతులు కలిగిన వారమే విజ్ఞాపన చేయాలి. రెండో విషయముగా మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా, హృదయంలో ఎటువంటి చెడుతనము, హృదయంలో ఎటువంటి కుళ్ళు అంటే అలాగే ఉండాలి. ఎటువంటి మనస్తత్వము ఏది ఉండకుండా కేవలము దేవుడు వంటి మనస్తత్వము కలిగిన వారమై ఉండి హృదయపూర్వకంగా మనము ప్రార్థన చేయాలండి. 17వ వచనంలో ఈ మాట ఉంటుంది, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపబడినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా
3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయక ఆకాశము వర్షమునిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. ఏలియా మన వంటి వ్యక్తి, అంటే మనలాగే తప్పులు చేశాడండి. బైబిల్లో నెట్టి చేశాడు. ఆహాబు భార్య యెజబెలు భయపెట్టి ఏలియాని అప్పటి వరకు రోషం కలిగిన వాడు, మంచి వీరుడు, ధీరుడు, శూరుడు అని పిలిపించుకునే ఏలియా ఒక్కసారిగా యెజబెలు వెంటనే ఏలియాకి సవాలు విసిరినప్పుడు పారిపోతాడండి. వెళ్ళిపోయి ప్రభు నన్ను చంపే, నేను చచ్చిపోతాను. మనం కూడా అంతే కదండి. దేవుడు ఒక కష్టము మనకిస్తే, ఒక కష్టం వస్తే, ఒక బాధ వస్తే మనం ఏమంటాం? ఇంకెందుకు ప్రభు ఈ బ్రతుకు తీసేసుకో, ఎంతకాలమయ్యా ఈ కష్టం, ఎంతకాలమయ్యా ఈ బాధ, ఎంతకాలమయ్యా ఈ వేదన, బతకలేకపోతామయ్యా. ఇలాంటి మాటలు మనం కూడా అంటూ ఉంటాం కదండి. ఇంట్లో సమస్య వస్తే ఇది తీరట్లేదు ప్రభు, ఇంకెంతకాలం ఉండినా ఒకటే, చనిపోయినా ఒకటే, ఇట్లాంటి మాటలు మనం అంటూ ఉంటాం. ఇలాంటి స్వభావం కలిగిన మనము, ఏలియా కూడా ఈ స్వభావం ఉంది. అలాంటి స్వభావం కలిగిన వాడైన ఏలియా అయినా సరే, ఏలియా నీతిమంతుడిగా హృదయపూర్వకంగా ఆకాశము వైపు కన్నులెత్తి ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడలేదంటండి. హల్లెలూయా. మాట అండి, మాట్లాడి వర్షము పడకుండా ఉండడం అంటే మాట. ఇప్పుడు ఆగిపోవాలి వర్షం అంటే ఇప్పుడు ఆగిపోదనుకో, ఎలా ఉంటుందండి? ఇప్పుడు పడాలి వర్షం అంటే ఇప్పుడు పడుతుందండి. మనకి నచ్చినప్పుడు పడుతుందా వర్షం? ఇప్పుడు ఆగిపోతే బాగుండు అంటే ఆగిపోతుందా? కానీ ఏలియా అంట నీతిమంతుడిగా ఉండి హృదయపూర్వకంగా తను మోకరించి ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షము కురవలేదు. మరలా ప్రార్థన చేసినప్పుడు మరలా ఆకాశం నుండి వర్షము కురిసెను అని వాక్యం తెలియజేస్తుంది. మన ప్రార్థనలో శక్తి ఉంటే, మన ప్రార్థనలో బలం ఉంటే, మన ప్రార్థనలో నీతి ఉంటే, మన ప్రార్థన హృదయపూర్వకంగా కలిగిందై ఉంటే, మనము ఏది పలుకుతామో, ఏది మాట్లాడతామో, ఏది చెప్తామో అది యేసునామములో ఆయన అమలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ నీతిమంతుడై హృదయపూర్వకంగా తను ఏమని ప్రార్థన చేశాడంటే, సూర్యుడు చంద్రుడు ఆగిపోవాలి అంటే. అందుకే మనకి లీప్ ఇయర్ ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉంటాయండి? 30 రోజులు, 31, ఎన్ని రోజులు? ఎందుకు ఒక రోజు అలా తగ్గిందండి? యెహోషువ ప్రార్థన చేయగా అమోరీయుల మీద, అయ్యా ఇక్కడ యుద్ధము జరుగుతుంది ప్రభువా, ఈ యుద్ధము జరుగుతుంది, ఈ జరిగే మధ్యలో ఒకవేళ సూర్యుడు అస్తమిస్తే, చంద్రుడు వస్తే ఈ ప్రాంతంలో యుద్ధము ఆపేయాలి, అప్పుడు మేము ఓడిపోయినట్లు. కాబట్టి సూర్యుడు ఇక్కడ ఉండాల్సిందే. ఒక్క మనిషి అండి, కేవలం ఒక మానవుడు, మన వంటి మనిషే, మన వంటి రక్త మాంసములు కలిగిన వాడే, అతడు ప్రార్థన చేయగా సూర్యుడు చంద్రుడు నిలిచిపోయాడు. హల్లెలూయా. ఒక రోజు తక్కువ అయిపోయింది. మనము ప్రార్థన చేస్తే మన జీవితంలో ఎందుకు కార్యాలు జరగట్లేదు? మనము ఎందుకు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొర్ర పెడుతుంటే ఎందుకు కార్యాలు జరగట్లేదు? వీళ్ళు మనలాంటి వ్యక్తులే. సూర్యుడిని చంద్రుడిని ఆపారు, వర్షాన్ని ఆపారు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశారు వారి ప్రార్థనలతో. కానీ మనము దేవుని నమ్ముకున్నాం, ఆయన రక్తంలో కడగబడిన వారమే, మనము ఆయన స్వభావం కలిగిన వారమే, ఆయన పోలికలో మనము ఈ లోకంలో పుట్టిన వారమే. ఆయన వాళ్ళకొకలాగా మనకొకలాగా పక్షపాతం చూపించే దేవుడు కాదు. అందరికీ సమానమైన రక్తముతోటే ఆయన మనల్ని విమోచించారు. కానీ వారు చేసే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ప్రార్థనలకు జరిగాయి. మనము ఇక్కడ కూర్చుని ఉపవాస ప్రార్థనలని, విజ్ఞాపన ప్రార్థనలని, మొర్రపెట్టే ప్రార్థనలని, కన్నీరు ప్రార్థనలని సంవత్సరాల నుంచి ప్రార్థనలు చేస్తుంటే ఎందుకని మన జీవితంలో కార్యాలు జరగట్లేదు? ఒక్కసారి మనం ప్రశ్న వేసుకోవాలి. నాలో ఏమన్నా తప్పుందా? నాలో ఏమన్నా వ్యతిరేక స్వభావం ఉందా? నీతిమంతులుగా నేను లేనా? నీతిమంతురాలుగా నేను లేనా? హృదయపూర్వకంగా నేను ప్రార్థన చేయట్లేదా?
హృదయం ఒక చోట పెట్టి, మైండ్ ఒక చోట పెట్టి చేస్తే చేస్తాడులే, లేకపోతే లేదులే, ఈ వ్యక్తులుగా నేను చేస్తున్నానా? లేకపోతే మందిరంలో నీతిమంతుడిగా ఉండి, మంచివాడిగా ఉండి, మంచి దానిలో ఉండి, ఇంటికి వెళ్ళాక, పనికి వెళ్ళాక నా నిజ స్వరూపం చూపిస్తున్నానా? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకు నా గృహం ఇంకా అలాగే ఉంది? ఎందుకు మా కుటుంబంలో రక్షణ లేని వారు ఉన్నారు? ఎందుకు మాకు అనారోగ్య పరిస్థితి మాటి మాటికి? ఎందుకు మాకు ఆర్థిక పరిస్థితి మాటి మాటికి? ఎందుకు మా చేతిలో ఒక 10 రూపాయలు కూడా ఎప్పుడు ఉండవు? ఎందుకు అని మనం ఒక్కసారి నాకు ఆలోచించినట్లయితే, ప్రభువు మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీ హృదయాలందరితో మాట్లాడతారు. మీలో ఈ లోపం ఉంది, మీలో ఈ తప్పు ఉంది, మీలో ఈ యొక్క విధానంగా అడ్డుపడుతున్నాయి కార్యాలు జరగకుండా అని చెప్పినప్పుడు మనం సరి చేసుకోవాలండి. మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. సరి చేసుకోవడం అంటే అందరికీ ఇష్టం ఉండదు. నేను బాగానే ఉన్నాను కదా అని అనుకుంటాం. కరెక్ట్గానే ఉన్నాను కదండి, వాళ్ళకి అలా అనిపిస్తే నేనేం చేయను, అది వాళ్ళ ఇష్టం, ఇది నా ఇష్టం అనుకుంటాం. నీ ఇష్టం, నా ఇష్టం, వాళ్ళ ఇష్టం కాదండి. దేవుని ఇష్టం ప్రకారముగా జీవించాలి. మనం ఎలా జీవించాలండి? దేవుని ఇష్ట ప్రకారముగా జీవించాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తానండి. అపోస్తల కార్యము 9వ అధ్యాయము 36వ వచనాల నుంచి 42 వచనాలని చదువుదాం. అపోస్తల కార్యము 9వ అధ్యాయము 36వ వచనం నుండి 42 వచనాలని చదువుదామండి. మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారి శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్దా యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయగా తన యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచేది. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళూని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి కవిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యిచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇది యొప్పేంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. హల్లెలూయా. బిగ్గరగా స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతుంది. యొప్పే అనే ప్రాంతంలో తబిత అను ఒక వ్యక్తి ఉంది. తబితకి ఇంకో పేరు ఏంటంటే దోర్కా. ఏంటండి? తబితకి ఇంకో పేరు ఏంటి? దోర్కా. హల్లెలూయా. ఆమెకి దేవుడు ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఆవిడ ఎవరంటే మంచి అమ్మాయి అండి, చాలా మంచి పిల్లండి అని చెప్పట్లేదు. అక్కడ ఏమి ఇస్తున్నారంటే ఈ అమ్మాయి శిష్యురాలు అని చెప్తున్నాడు. హల్లెలూయా. శిష్యురాలు అంటే దేవునితో నడిచిన వ్యక్తి, దేవునితో ఉన్న వ్యక్తి, దేవుని పోలిన వ్యక్తి. దేవుని శిష్యుడు అవడానికి చాలా కష్టపడాలి. వాళ్ళు ఏర్పరచబడిన ఉండాలి, దేవుని నమ్మకం ఉండాలి, దేవుడు ఏర్పరచుకోవాలి, చాలా ఇష్టపడాలి. అయితే దేవుడి దోర్కాని చాలా చాలా ఇష్టపడ్డాడు కాబట్టి శిష్యురాలుగా చేసుకున్నారు. అయితే ఈ అమ్మాయి ఏం చేసేది అంటే సత్క్రియలు ధర్మకార్యాలు ఎలా చేసేదండి? కుదిరినప్పుడు చేసేది. అంతేనండి. సత్క్రియలు అంటే మంచి పనులు, సహాయము, ధర్మకార్యాలంటే సహాయము ఎవరికైనా అన్ని ఎప్పుడు చేసేదండి? కుదిరినప్పుడు చేసేదా? టైం ఉంటే చేస్తానండి, లేకపోతే లేదు అని చెప్పింది ఈవిడ. బహుగా చేసేను.
హల్లెలూయా. సత్క్రియలు, దేవుడు నమ్ముకున్న బిడ్డలు మనం సత్క్రియలు చేస్తున్నామా, మంచి పనులు చేస్తున్నామా? ఇది తప్పు అంటే అది విడిచిపెడతామా అండి? ఇది తప్పు, ఇది నా యేసయ్యకి ఇష్టం లేదు అంటే అది విడిచిపెడతామా? జాగ్రత్తగా ఉండాలి. ధర్మ కార్యాలు, ఎవరైనా వచ్చి మీకు సహాయం అడిగితే మీ చేతిలో 10 రూపాయలు ఉంచుకొని లేవు అని చెప్తున్నారా? దేవుడు చెప్తున్నాడు, ఒకరు వచ్చి మీకు ఏమైనా అడిగితే అది ఇవ్వండి, అది నాకు ఇచ్చినట్లే అంటున్నాడు. హల్లెలూయా. ధర్మ కార్యాలు, మీకున్న దాంట్లోనే ఇతరులకి సహాయం చేస్తారా? మీకు కొంచెం బియ్యం ఎక్కువ ఉంటే, ఎవరైనా భోజనం లేని వారు ఉంటే వాళ్ళకి ఏమైనా ఒక గ్లాసు బియ్యం ఇస్తున్నారా? ఒకవేళ వారు కొన్ని దినాల నుంచి అన్నము ఏమీ లేకుండా ఉంటే వారికి ఏమైనా సహాయం, మీ ఇంట్లో ఉన్నవే, అప్పు చేసి చేయొద్దు, అప్పు చేసి ఎవరు చేయమని చెప్పట్లేదు, కానీ మీకున్న దాంట్లో పక్కన వారికి ఏమైనా సహాయం చేస్తున్నారండి? పోనీ ఇది కాకపోయినా ఒకవేళ పక్కన ఇంట్లో వారు ఏమన్నా అనారోగ్యంతో బాధపడుతున్నా, ఇబ్బందులతో బాధపడుతున్నా, లేకపోతే వాళ్ళ జీవితంలో ఎప్పుడు గొడవలే, వాళ్ళ భర్తల వల్ల, భార్యల వల్ల, బిడ్డల వల్ల ఎప్పుడు గొడవలు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు భయపడకు, ఏడవకు, ప్రభు సహాయం చేస్తారు అని చెప్పారండి. ఇది ధర్మకార్యమే, ఇది సత్క్రియ. ఎప్పుడైనా చెప్పారా? పక్కన పడితే పడిన మనకెందుకు అని బైబిల్ తీసుకుని వచ్చేస్తాం, ముసుగేసుకుని బైబిల్ తీసుకుని వచ్చేసి ఇక్కడ ఒక 2 గంటలు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతుంది. కానీ మీ ఇరుగు పొరుగు వారు వేదనలో, బాధల్లో కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, ఇష్టానుసారంగా వారి జీవితాలతో ఉండి తలల బాదుకుని ఏడుస్తున్నప్పుడు మీరు వెళ్ళి వారికి ఏమైనా సహాయం చేస్తున్నారా? ఒకవేళ మీరు బియ్యము, డబ్బులు, కూరగాయలు ఇవేం సహాయం చేయకపోవచ్చు, మీకే లేకపోవచ్చు వారు చేసేంత, కానీ వారి కష్టంలో, బాధలో, వాళ్ళ భర్తల వల్ల బాధపడుతుంటే మీరు వెళ్ళి, అమ్మా ఏం కంగారు పడుకో, ప్రార్థన చేద్దాం, పరలోకమందున్న గొప్ప దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడమ్మా. మా జీవితంలో బోల్డ్ సాక్ష్యాలు ఉన్నాయి, మా సాక్ష్యం ఇది, అనేక మంది సాక్ష్యాలు ఇవి, దేవుడు ఖచ్చితంగా చేస్తాడమ్మా అని చెప్తున్నారండి. అదే ధర్మకార్యం. 10 రూపాయలు ఇస్తే ధర్మకార్యం ఇవే కాదండి. పక్కన వారు ఇబ్బందుల్లో, కష్టంలో ఉంటే ప్రభు కోసం చెప్తున్నారా? యేసు ప్రభు ఈయనమ్మ, ఆయన ఎలాంటి వ్యక్తులైనా మారుస్తారు, ఆయన ఎలాంటి వ్యక్తులైనా క్షమిస్తాడు, నువ్వు మందిరానికి రా అని నడిపిస్తున్నారా? లేకపోతే వారికి ఏమైనా ప్రార్థన సహాయం చేస్తున్నారా? వారి కోసము మీ కడుపు పట్టుకుని ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారా? పర్వాలేదు, వారి కోసం మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు వారి కోసము నువ్వు చేసిన త్యాగాన్ని చూసి మీ ఇంట్లో పరిస్థితులన్నీ మార్చునుగాక. ఆమేన్. కవిత ఆ విధంగా చేసేదంట. అలా చేసే వ్యక్తికి ఒకసారి వెంటనే శోధనలాగా వచ్చేసింది, చనిపోయింది. దేవుడు కొన్నిసార్లు కొన్ని సమస్యలు ప్రార్థన చేసే వాళ్ళకే పెడతారు, మంచిగా భక్తి కలిగిన వారికే పెడతారు, మంచి కానుకలు ఇచ్చే వారికే పెడతారు, చక్కగా శ్రద్ధ కలిగిన వారికే పెడతారు. ఆ టైంలో కవిత ఏం చేసింది అనంటే, చనిపోయిన తర్వాత ఆవిడ గురించి చెప్తున్నారు. పేతురు వచ్చాడు అక్కడికి. పేతురు వచ్చిన తర్వాత 39వ వచనం ఇలా ఉందండి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చింది. విధవరాండ్రులు వచ్చి ఏడ్చుచు తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను, వస్త్రములను చూపించుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు దగ్గరికి వచ్చి చెప్తున్నారంటే విధవరాలు ఇంకా అనేక మంది వచ్చి, అమ్మ మా డోర్క ఈ విధంగా చేసింది, ఇదిగో మాకు ఈ సహాయం చేసింది, మమ్మల్ని ఇలా ప్రేమించింది, మమ్మల్ని ప్రభు దగ్గరికి ఇలా నడిపించింది, యేసయ్య నిజ దేవుడని మాకు తెలియజేసింది, ఇదిగో మాకు అది చెప్పడమే కాకుండా కొంత ధనం ఇచ్చింది, అంగీలు కుట్టింది, వస్త్రములు ఇచ్చింది, మాకు ఇంత సహాయం చేసిందమ్మా. ఆవిడ బ్రతకాలమ్మా, ఆవిడ బ్రతికితే బాగుండు. కొంతమంది చనిపోతే ఏమనుకుంటామంటే పీడ వదిలిపోయింది బాబు అనుకుంటాం. అలా ఎప్పుడు బతకూడదు. మన జీవితంలో మనమంటే ఇతరులు అమ్మాయ అనుకునేలాగా ఎప్పుడు బ్రతకూడదు. ఒకవేళ ఈ లోకంలో మనం కన్ను మూస్తే వీళ్ళు మరలా కొన్ని సంవత్సరాలు బ్రతుకుంటే బాగుండు అనుకున్నట్లనే బ్రతకాలి. హల్లెలూయా. బ్రతికితే అలా బ్రతకాలి.
ఈవిడ చనిపోతే అందరూ ఏడుస్తూ బ్రతికితే బాగుండు. కవిత, దోర్కా, నువ్వు లేకు, నువ్వు బ్రతకాలి. నువ్వెంత మంచిదానివో, మా కష్టంలో నువ్వు సహాయం చేసావు, వేదనలో మాకు సహాయం చేసావు. యేసు ప్రభు ఎవరో తెలియనప్పుడు మాకు యేసు ప్రభుని పరిచయం చేసావు. నువ్వెంత మంచిదానివి, నువ్వు అప్పుడే చనిపోయావేంటమ్మా? నువ్వు ఎవరొస్తున్నావు, చిన్నదానివి, నీకు ఇంకా వయసు ఉంది, నువ్వు చనిపోయావే, నువ్వు బ్రతకాలి. మనల్ని కూడా దేవుడు నమ్ముకున్నాం, కానీ మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే అందరూ అలా బాధపడాలండి. ఈవిడ ఎంత గొప్పదో, ఈవిడ ఎంత మంచిదో, ఈ అబ్బాయి ఎంత మంచి వ్యక్తో, ఇలాంటి వారు ఎవ్వరు లేరు ఇంట్లో. చక్కటి వారు, చక్కటి వ్యక్తులు, దేవుని నమ్ముకున్న వ్యక్తులు మాకు దేవుడిని పరిచయం చేశారు, మాకు అనేక సమస్యల్లో కష్టంలో సహాయం చేశారు అని మనల్ని పొగడాలి, మన పేరుని నిలబెట్టాలి. మనం ఈ లోకంలో లేకపోయినా మన పేరు మారుమ్రోగాలి. హల్లెలూయా. అలా జీవించాలని, అలా బ్రతకాలి మనం. అయితే అలా ఆవిడ చనిపోయినప్పుడు పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి, హల్లెలూయా. పేతురు ఏం చేస్తున్నాడంటే అయ్యో చనిపోయిందా, సరే వెళ్ళి పాట పెట్టేద్దాం, వెళ్ళి పూజ చేద్దాం, వెళ్ళి ఏదో చేసేద్దాం అనట్లేదండి. ఏం చేస్తున్నాడు పేతురు? వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేసేది. హల్లెలూయా. పేతురు ఏం చేస్తున్నాడండి? మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. కొన్ని ప్రార్థనలు మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి. మోకాళ్ళు తెక్కకుండా నిలువు మోకాళ్ళు అని అంటారు కదండి. నిలువు మోకాళ్ళు వేసామంటే ఆ కార్యము జరిగే వరకు మనము మోకాళ్ళు తెక్కకూడదు. హల్లెలూయా. మీ కార్యము అది ఎంత కష్టమైనా, అది ఎంతదైనా అది అవ్వదండి. ఇప్పుడు దానికి చాలా టైం పడుతుందండి, సంవత్సరాలు పడుతుందండి. అన్నప్పటికి కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయగా అది ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, అది అవ్వదు అనుకున్న కార్యమైనా మీరు మోకాళ్ళుని ప్రార్థన చేయగా నా దేవుడు ఆ కార్యము జరిగించునుగాక. హల్లెలూయా. మోకాళ్ళు ప్రార్థన చాలా 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 ముఖ్యమైనది. పేతురు మోకరించి నిలువు మోకాలేసి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి ఏం చేశాడంటే శవము వైపు తిరిగి కవిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురు చూసి లేచి కూర్చుంది. ప్రేయర్ చేశాక, ప్రార్థన చేశాక ఏం చేశాడండి? మాట్లాడాడు. ప్రార్థన చేశాక మాట్లాడాడు. మనము మాట్లాడతాం. నిలువు మోకాలు ప్రార్థన చేశాక, ఇంటికి వెళ్ళాక, మళ్ళీ ఆ కష్టం చూసినప్పుడు, ఆ బాధ చూసినప్పుడు, ఆ వ్యాధి చూసినప్పుడు మరలా అంటాం ఏమోనండి, తగ్గితే తగ్గుతుంది, లేకపోతే లేదు. ఏమోనండి, కొన్ని రోజుల నుంచి ఇంతేనండి. మనం ఏం మాట్లాడుతున్నాం? మనం నిలువు మోకాలతోనే ప్రార్థన చేసాం, మనము విశ్వాసంతోనే ప్రార్థన చేసాం, మైక్లో గట్టిగా బిగ్గరగా ప్రార్థన చేసాం. ప్రార్థన చేసిన తర్వాత ఏం మాట్లాడుతున్నాం? ఇప్పుడు మీరు ఉపవాస ప్రార్థనలో 5 రోజులు ఒక అంశం మీద ప్రార్థన చేసుకుంటారు, ప్రభు మాకు ఇది సహాయం చేయండి. అలా చేశాక 6వ రోజు ఏమంటారు మీరు? అవుతే అవుతుందిలేండి, లేకపోతే లేదు. కుదిరితే దేవుడికి కుదిరితే చేస్తాడండి, లేకపోతే లేదు. అంతేనండి, అదేనా చెప్తాము. లేకపోతే ఇది తగ్గట్లేదండి, వ్యాధి టైం పడుతుందేమో, అంతేనా? కానీ పేతురు ఏం చేశాడంట? ప్రార్థన చేసిన తర్వాత శవం వైపు తిరిగి చూసి మాట్లాడారు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన చేశాక మన సమస్య వైపు తిరిగి చూసి మాట్లాడాలి. హల్లెలూయా. మన కష్టం వైపు తిరిగి చూసి మాట్లాడాలి, మన వ్యాధిని చూసి మాట్లాడాలి, మన విపత్తును చూసి మాట్లాడాలి, మన సమస్యని అప్పును చూసి మాట్లాడాలి. ఏ వ్యాధి యేసు నామములో పూర్వగా కానీ మాట్లాడాలి. మీకు వచ్చిన జ్వరం ఉందనుకో, ఈ జ్వరము యేసు నామములో పోవుగా కానీ మాట్లాడాలి. అప్పు ఉందనుకోండి, ఈ అప్పు మీద చేపెట్టి ఇదిగో నా అప్పు యేసు నామములో తీరిపోవుగా తీరిపోతుంది అని మాట్లాడాలి. మన పేతురు నేర్పిస్తున్న మాట ఏంటి అంటే ప్రార్థన చేసి ఊరుకోలేదు. ప్రార్థన చేశాను కదా జరుగుతుందిలే అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోలేదు. కానీ పేతురు ఏం చేశాడు అని అంటే వెంటనే
మాట్లాడాడు, విశ్వాసపు మాటలు మాట్లాడాడు. ఏవని అంటే శవముతో తిరిగి చూసి కవిత లెమ్ము అనగానే ఆవిడ లెగిసిందంటండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా మన సమస్యలతో మాట్లాడటం నేర్చుకోండి. మాట్లాడతారా? దానికి వినపడుతుందా అంటే వినపడుతుంది. ఏసైకి వినపడుతుంది. మన సమస్యను చూసి మాట్లాడాలి, పోరాడాలి, ఎదురుగా నిలబడి దీనికి విజయము నాదే అని పలకాలి. అలా ప్రార్థన మోకాళ్ళని ప్రార్థన చేసి మాట్లాడగానే కవిత చనిపోయిన వ్యక్తి తిరిగి లేచిందండి. హల్లెలూయా. పేతురు కూడా మనలాంటి వ్యక్తే. పేతురు కూడా దేవుడితో నీటి మీద నడిచినప్పుడు పేతురు కూడా అటు ఇటు చూసి వీటిలో మునిగిపోయిన వ్యక్తే. విశ్వాసం కోల్పోయిన వాడే. దేవుని విడిచిపెట్టి మరలా చేపల వ్యాపారానికి వెళ్ళిపోయిన వ్యక్తే. దేవుని విడిచిపెట్టి కొన్నిసార్లు దాటిపోయిన వ్యక్తే. మనలాంటి వ్యక్తే పేతురు. కానీ అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. వాళ్ళు దేవుని బిడ్డలే, మనము దేవుని బిడ్డలమే. వాళ్ళు దేవుని రక్తంలో కడగబడిన వారే, మనము దేవుని రక్తంలో కడగబడిన వారే. వారు చేసే అద్భుతాలు మనం చేస్తే ఎందుకు అద్భుతాలు జరగవు? ఇది నా ప్రశ్న. మీరైతే సమాధానం ఉందండి. మనము చేస్తే ఎందుకు, మనం చేసే ప్రార్థనకి ఎందుకు అద్భుత కార్యాలు జరగట్లేదు? మనం చేసే ప్రార్థనకి ఎందుకు మన జీవితాల్లో మార్చబడట్లేదు? మనలో ఏమైనా తప్పు ఉందా? మనలో ఏమైనా లోపం ఉందా? సరి చేసుకోవాలి. జాగ్రత్తగా సరి చేసుకోవాలి. యోహాను సువార్తలో దేవుడు అంటాడు కదా, 14వ వచనము 14వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, దేవుడు నేను చేసిన పనులే నా శిష్యులు కూడా, మీరు కూడా చేస్తారు అని అంటాడు. యేసు ప్రభు వారు చనిపోయిన వారిని లేపారు, గుడ్డి వారిని బాగు చేశారు, మోగ వారిని బాగు చేశారు, చెవిటి వారిని బాగు చేశారు, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరిచారు, అనేక అద్భుతాలు చేశారు. అలాగే నన్ను నమ్ముకుని నన్ను వెంబడిస్తున్న మీరు కూడా అదే అద్భుతాలు, అదే ఆశ్చర్యకార్యాలు చేస్తారని చెప్పారా లేదా? చెప్పారా? అలాగే పేతురు కూడా దేవుని నమ్ముకున్న వ్యక్తి, మనలాంటి స్వభావం కలిగిన వాడు, మనలాంటి రక్త మాంసాలు ఉన్నవాడే, మనలాంటి మనిషి, 2 కళ్ళు, 1 ముక్కు, నోరు, 2 చెవులు, శరీరము, కాళ్ళు, చేతులు ఉన్న వ్యక్తే మోకాళ్ళు నీ ప్రార్థన చేసి ఆ శవముతో మాట్లాడగా యేసునామంలో ఆవిడ లేచి కూర్చుందంటే. ఆమేన్. మనము కూడా ప్రార్థన చేయగా, మోకాళ్ళని ప్రార్థన చేయగా మనకున్న ప్రతి సమస్య తీరిపోవాలి. మనము ప్రార్థన చేస్తుండగానే మన కష్టాలు యేసునామంలో పోవాలి, మన ఇబ్బందులు పోవాలి. ఎప్పుడు పోతాయి అని అంటే ముందుగా మనం చెప్పుకున్న మాట, నీతిమంతులుగా ఉండడం చాలా కష్టం. నీతిమంతులుగా ఉండడం చాలా కష్టం. అంటే పర్ఫెక్ట్గా ఉండాలి. ఎక్కడ అన్యాయానికి పోకూడదు, కొట్లాడికి పోకూడదు, బూత మాటలు మాట్లాడకూడదు, గొడవలు వస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి, మౌనంగా ఉండాలి. ఒకవేళ మీ భర్తలు వచ్చి మిమ్మల్ని తిడుతున్నా, మీ భార్య వచ్చి తిడుతున్నా, ఇంట్లో గొడవలు, కుమారుల వల్ల కుమార్తెల వల్ల గొడవలు అవుతున్నా, తిరిగి 4 మాటలు మన వంతు మనం మాట్లాడకూడదు. నిశ్శబ్దంగా ఉండాలి, మౌనంగా ఉండాలి. చాలా కష్టం. హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. చేస్తే ప్రభు, లేకపోతే లేదు ప్రభు విసుగొచ్చేస్తుంది నాకు అన్నట్లుగా కాకుండా, చేయి ప్రభువా, నువ్వు చేయగలవాడవు. హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. ఇలాంటి ప్రార్థన బహుబలము గలదై గొప్ప కార్యాలు చేస్తున్నది. హల్లెలూయా. ఫలం ఇచ్చే ప్రార్థనగా ఉంటుందండి ఇలాంటి ప్రార్థన. మనం కూడా అలా చేద్దామండి. ఈరోజు విన్నాము, ఇంటికి వెళ్ళాక మర్చిపోయాము అంటే కుదరదు. కానీ 2 మాటలను గుర్తుపెట్టుకోండి మీ మనసులో. ఇదంతా వాక్యం అంతా ఒకవేళ మీరు గుర్తు లేకపోయినా 2 మాటలు. అప్పుడు ఇలా ఈ పుస్తకంలో, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు ప్రార్థన చేస్తే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగాయి. వర్షము పడకూడదంటే పడలేదు, పడాలంటే పడింది. సూర్యుడు ఆగమంటే ఆగాడు, చంద్రుడు ఆగమంటే ఆగాడు. ఇదిగో సముద్రము పాయలయ్యింది. నేను కూడా ప్రార్థన చేస్తాను, ఎందుకు కార్యాలు జరగవు అని ప్రశ్న వేసుకోండి. నాలో ఏమైనా తప్పుందా? ఇప్పుడే సరి చేసుకుందాం, ఇప్పుడే సరి చేసుకుందాం. అలాగా తప్పు వేసే నాలో నన్ను క్షమించు.
ఫలానా లోపం ఉంది యేసయ్యా నాలో, క్షమించు అంటే ఆయన అంటాడు వెళ్ళిపో, నువ్వు తప్పు, నీది తప్పు, నువ్వు తప్పబ్బాయివి, తప్పమ్మాయివి, నువ్వు ఇలాంటి వాడివి, అలాంటి వాడివి అని చీకొట్టే దేవుడు కాదు మన ఆయన. నువ్వెంత బురదలో, భయంకరమైన బురదలో పడి దొరికి వచ్చినా ప్రభు అంటారు ఆయన స్వహస్తాలతో ఎత్తుకుని, అలాగ బురదలో దొరికిన పిల్లోడు వచ్చి అమ్మ అని మీ దగ్గరికి వస్తే ఉంటే ఆగాదు అంటారా, ఇలాగ వచ్చి అంటారా. బురదలో దొల్లి వర్షం పడుతుంటారండి, ఈ వర్షంలో తడిచి బురదలో ఆడి ఇంటికి వచ్చాడు పిల్లోడు. అప్పుడు ఏమంటారు మీరు, అమ్మ అని వచ్చి మిమ్మల్ని ఇలా పట్టుకుంటున్నాడు అనుకోండి, లేకపోతే నాన్న అని వచ్చి పట్టుకుంటున్నారు అనుకోండి, ఏం చేస్తారు అంటారా, ఆగదు ఇంతమా దూరంగా ఉండదు, ఇంట్లో గ్రామాకు బట్టలు అక్కడ ఇడ్చి స్నానం చేసి డెటాల్ వేసుకుని శుభ్రంగా తల స్నానం చేసి అప్పుడు. కానీ మనం ఎంత మురిగి గుడ్డలుగా భయంకరమైన పాపము తల నుంచి అరికాల వరకు మొత్తము భయంకరమైన వ్యక్తులుగా మనం ఉండి యేసయ్యా అని ఆకాశము వైపు కనులెత్తి చూడగా మన నమ్ముకున్న నిజమైన దేవుడు ఆయన చెప్తున్నాడు, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా పర్లేదా, నిన్ను హత్తుకుంటాను, నిన్ను మారుస్తాను, నిన్ను మలుస్తాను, నిన్ను పరిశుద్ధపరుస్తాను, నిన్ను పవిత్రపరుస్తాను, ఇక నుంచి నువ్వు చేసే ప్రార్థనలకి నా నామములో జవాబునిస్తాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ విధంగా